నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరకుదురులో ఘనంగా సరస్వతి పూజ కార్యక్రమం. పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. కొత్తపేట వ్యాపారులతో కలిసి రిలయన్స్ స్మార్ట్ మార్ట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే సత్యానందరావు. జీఎస్టీ తగ్గింపు ప్రభావం ఎంతవరకు ప్రజలకు చేరిందని అడిగి తెలుసుకున్న బండారావు. ఏలేశ్వరం బీజేపీ పట్టణ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. సుమారు 200 మంది పైగా వైద్య పరీక్షలు చేయించుకున్న ప్రజలు. శ్రీలంక నుంచి కాకినాడకు క్షేమంగా వచ్చిన మత్స్యకారులు ఘన స్వాగతం పలికి వారిని సత్కరించిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యే కొండబాబు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ ఆంధ్ర మణికంఠ క్షేత్రం మామిడాడ శ్రీ మణికంఠ స్వామివారి దేవస్థానం నందు కొలువై ఉన్న జగన్మాత పరాంబిక జ్ఞానవల్లి చదువుల తల్లి సరస్వతి మాతగా 8వ రోజు దర్శనమిచ్చింది. వందలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో మణికంఠ క్షేత్రానికి విచ్చేసి చదువుల తల్లికి పుస్తక పూజలను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మోహిత్ శుక్ల, పద్మనాభాచార్యుల ఆధ్వర్యంలో విద్యార్థులచే అమ్మవారికి పూజ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు, భక్తులకు మణికంఠ స్వామివారి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పుస్తకాలు, పెన్నులు ఉచితంగా అందజేశారు. సరస్వతి లేహ్యము కలిపిన ఆవు పాలను ప్రసాదములను భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా గురుస్వామి డిఆర్కే రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సప్తమి మూల నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతి మాతగా పూజలు అందుకుంటున్నదని, భక్తులు అమ్మవారి పూజల్లో పాల్గొని విద్యార్థులు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని, భక్తులకు ఎటువంటి లోటు లేకుండా అన్ని సౌకర్యాలను ఆలయ కమిటీ తరపున ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మామిడాడ మణికంఠ ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, భవానీలు, భక్తులు పాల్గొన్నారు. హలో, వీడియో ఫోటో ఈరోజు గొల్లల మామిడాడ శ్రీ మణికంఠ స్వామివారి దేవస్థానంలో కొలువైనటువంటి జగన్మాత కనకదుర్గ అమ్మవారు సప్తమి మూల నక్షత్రం రోజున సరస్వతీదేవి మాతగా అలంకారం చేయడం జరిగింది. అందులో భాగంగానే పరిసర గ్రామాల్లోనూ అలాగే గొల్లల మామిడాడ గ్రామంలో ఉన్నటువంటి భక్తులు, తల్లిదండ్రులందరూ కూడా వారి యొక్క పిల్లలను తీసుకొచ్చి జ్ఞానవల్లి చదువుల తల్లి అయినటువంటి సరస్వతీ మాతకు పుస్తక పూజ నిర్వహించడం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు మోహిత్ శుక్ల మరియు పద్మనాభాచార్య ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ కూడా పెన్ను మరియు పుస్తకాలతో ఈ అర్చన చేయించడం జరిగింది. అనంతరము కూడా శ్రీ మామిడాడ మణికంఠ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ తరపున ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా పెన్నులు, పుస్తకాలు అలాగే సరస్వతి లేహ్యం కలిపినటువంటి ఆవు పాలను కూడా విద్యార్థులందరికీ కూడా అందజేయడం జరిగింది. అలాగే గ్రామంలో గ్రామదేవతగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ నేరేళమ్మ నూకలమ్మ ఆలయంలో కూడా పుస్తక పూజ నిర్వహించడం జరిగింది. శివారు సూర్యనారాయణపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేయించేసి ఉన్నటువంటి సరస్వతీమాత ఆలయంలో కూడా ఈ యొక్క పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి పునీతులై జ్ఞానాన్ని సముపాదించాలని ఆ సరస్వతీమాతను ప్రతి ఒక్కళ్ళు కూడా వేడుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుతూ జై సరస్వతీదేవి నమః. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం
కరుకుదురు గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని ఆలయ కమిటీ చైర్మన్ తోటకూర శ్రీను ఆధ్వర్యంలో సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తోటకూర శ్రీను మాట్లాడుతూ ఈరోజు కరుకుదురు గ్రామంలో ఉన్న దుర్గాదేవి ఆలయం వద్ద మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ పూజా కార్యక్రమంలో విద్యార్థులు సుమారు 500 మంది పైగా పాల్గొన్నారని, ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సేవా క్రియం ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణ పెండ్లు పుస్తకాలు పంపిణీ చేశారని, దుర్గాదేవికి నూతనంగా నిర్మిస్తున్న ఆలయ కమిటీ హాలుకు సుమారు 2,50,000 రూపాయలు తలాట మురళీకృష్ణ విరాళం ఇవ్వడం జరిగిందని, మా గ్రామంలో ఉన్న నాయకులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, భక్తులు ప్రతి ఒక్కరు కూడా మాకెంతో సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఈ సహాయ సహకారాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. వాడు మనం ఏం మాట్లాడినా కూడా వాళ్ళు ఎందులో వాడి కబుర్లు వాళ్ళ ఉత్సాహమైన పిండి అన్నారు. అలాగే మీ అందరూ కూడా చాలా ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు. మరి మీరు మాట్లాడుకుంటున్నానికి ఆచరణపడుతున్నారంటే కుటుంబాలు కాబట్టి మీరు ఏమైనా సైలెంట్ కూడా ఏమైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. అమ్మాయి కార్యక్రమాలు అమ్మాయి చేయడం మాకు అలవాటు. అందులో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఒకరిని పూర్తి చేసినట్టయితే 2 నిమిషాలు పూర్తి అయిపోతుంది. అదే సామూహిక కార్యక్రమాల్లో అయితే ఇంచుమించు 2 గంటలు పట్టేస్తుంది. కాబట్టి మీ అందరికీ కూడా ఎక్కువ మాట్లాడినా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి క్లుప్తంగా మీకు ఉపయోగపడేటటువంటి అన్న మాట చెప్పాలని చూద్దాం. కడుపుల వాళ్ళకి నా మీద చాలా అభిమానం. మా అభిమాన సంఘం అంతా కూడా కడుగుతాయి. ఈ చుట్టుపక్కల కూడా అన్నింటిలో కూడా కడుగుతాయి. కడుగుతుంది మా హాస్పిటల్ ఉన్నటువంటి అనుభవం నేను చెప్తే బాగోదు, మీరు చెప్పినా బాగోదు. కానీ అపరిచితం లేనటువంటి ఏంటమ్మా మీకు ఏం కావాలన్నా మాకేం కాదండి. మేము కడుపులో ఏ ఇంటికి వెళ్ళినా సరే అప్పుడు హాస్పిటల్లో పురుగులు ఎలా అవుతున్నాయి, బయట ఎలా అవుతున్నాయి అనే సర్వే వచ్చిందండి. ఆ సర్వేగా పెద్దలు మేము కడుపులో ఏ ఇంటికి వెళ్ళినా సరే అమ్మమ్మ అది చెప్తుంది, కూతురు అది చెప్తుంది, మనవరాలు కూడా అందరూ కూడా మేము కామేశ్వరరావు హాస్పిటల్లో పుట్టామని చెప్తున్నారు. అది మాకు ఎంతవరకు నిజమా కాదా తీసుకుంటానికి వచ్చాను స్వామి. అంటే ఇప్పుడే 50 సంవత్సరాలు 3 తరాలు కలిసిపోయింది. అందువల్ల అంత అనుబంధం కడుపు చెప్పింది మా హాస్పిటల్కి. ఆవిడ చాలా ఆశ్చర్యంగా అడిగింది, ఇలాగా 3 తరాల నుంచి ఇలా చెప్తున్నారని అందులోనే అది వెరిఫై చేయడానికి వచ్చానని అన్నీ మీకు నమ్మకంగా చూసుకోవడం మాకు బాగలే నమ్మకం. అలాగా ఇక్కడ ఉన్నటువంటి వాడు తెలుసు, వాళ్ళ తండ్రులు తెలుసు, వీళ్ళు తెలుసు, పిల్లలు కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి అంత ఉన్నది. ఇంత ప్రోత్సహించినటువంటి మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. మరి ఏమండి చాలా మంది ఇతర మతాల్లో పెట్టి మారిపోతున్నారు కాదయ్యా. మనకు సంబంధించినటువంటి కార్యక్రమాలను చక్కగా నిర్వర్తించుకునేటట్టయితే అది పాజిటివ్గా మనం డెవలప్ అవుతామన్నాం. అందుకే ఉదాహరణ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం 2 పిల్లలు వచ్చి దసరాలోనే ఏమంటే సరస్వతి పూజ చేస్తారా అని అడిగారు. మా మూల నక్షత్రంలో చేయించడం చాలా మంచిది, మా గ్రామంలో జరిగింది చెప్తున్నారు అని. ఆ సంవత్సరం 4-5 వస్తే ఆయన కూర్చోబెట్టాం. తర్వాత సంవత్సరం 50 అయ్యారు. ఈ వేళ పెద్దపూడిలో 1000 మంది పైనే 3 సెంటర్లు, ఏ సెంటర్లో చూసినా కూడా 500-600 తక్కువ లేకుండా. అంతేకాకుండా ఇటువంటి యువకులందరూ కూడా పుస్తకాలు, పెన్నులు వాళ్ళకి అన్ని సప్లై ఇవ్వటమే కాకుండా చక్కగా టిఫిన్, పాలు అన్ని ఇచ్చేవాడిని ఎంతో ఆప్యాయంగా చూస్తున్నారంటే అది మనం చేసుకోవాల్సినటువంటిది. ఎవరిని ద్వేషించక్కర్లేదు,
మన సంబంధించినటువంటి కార్యక్రమాలు చక్కగా ప్రోత్సహిస్తూ చేసుకునేటట్టయితే మరి ఇది ఎప్పుడూ సనాతన మతం దీని మీద ఎన్నో దండయాత్రలు అయింది. ఎవరు కూడా దీన్ని ఒక అంగుడు కూడా కలపలేనటువంటిది. పెదపూడి మండలం గొల్లల మామిడాడలో శ్రీ మణికంఠ స్వామి దేవస్థానంలో తమలంపూడి దుర్గా ప్రసాద్ రెడ్డి I20 సాయిగార్ల ఆధ్వర్యంలో భవానీ భక్తుల భోజనాల సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి దుర్గా అమ్మవారిని దర్శించుకున్న ఆనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో శ్రీ మణికంఠ స్వామి ఆలయ కమిటీ సభ్యులు, పెదపూడి మండలం కూటమి నాయకులు, గొల్లల మామిడాడ గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు. జీఎస్టీ తగ్గింపు ప్రభావం ఎంతవరకు ప్రజలకు చేరింది, నిత్యావసర వస్తువుల ధరలు ఎంతవరకు తగ్గాయి అన్న విషయాన్ని తెలుసుకునేందుకు కొత్తపేట వ్యాపారులను కలుసుకుని రిలయన్స్ స్మార్ట్ మార్ట్ ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జీఎస్టీ తగ్గింపు అమలవుతుంది. ఆ తగ్గింపు వినియోగదారులకు ఎంతవరకు లబ్ధి చేకూరుస్తుందా అన్నది తెలుసుకునేందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్తపేట వ్యాపారులతో కలిసి రిలయన్స్ స్మార్ట్ మార్ట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ధరలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాధారణ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే నిత్యావసర వస్తువులు, కిరాణా, స్టేషనరీ, గృహోపకరణాలు వీటిలో 199 ఉత్పత్తుల ధరలు తగ్గి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అంటే 18% ఉన్న GST అదే మిల్క్ ప్రొడక్ట్స్ అయితే పన్నీర్ కానీ పాలు కానీ ఇవన్నీ కూడా 0% ట్యాక్స్. ఇదివరకు 5% ఉండేది, ఇప్పుడు 0%. అదే నిత్యావసరాలు అయితే 18% ఉండేది, 5% వచ్చింది. అంటే 13% ట్యాక్స్ నిత్యావసరాల మీద తగ్గింది. అలా ఇంచుమించుగా అన్ని రకాల వస్తువులు నూటికి ఒక 99% 99% వస్తువులన్నీ కూడా ధరలు తగ్గాయి. దానివల్ల ఉజ్జాయింపుగా కొన్ని ఐటమ్లు చెప్పండి మీరు. ఆ అమ్మాయిలు కూడా రానివ్వండి. 5% తగ్గాయి మొత్తం నిత్యావసరాలన్నీ. ఇంచుమించు మన రిలయన్స్ స్మార్ట్ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ లో మొత్తం అన్ని రకాల వస్తువులు, మధ్యతరగతి పేద ప్రజానీకానికి అనుకూలమైన నిత్యావసర వస్తువులు అన్ని కూడా అన్ని వర్గాలకు అనుకూలమైనవి ఇక్కడ ఉంటాయి. ఇందులో దీనివల్ల మీరు గమనించింది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక చొరవతోటి పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండాలని ఎక్కువగా ఉపయోగించుకునే వస్తువులన్నింటి మీద GST ట్యాక్స్ తగ్గించారు. దాని ద్వారా మీరు గమనించింది అంటే ఏ వస్తువులు ఇదివరకు ఎంత ధర ఉండేది, 18% ట్యాక్స్ ఉన్నట్టు ఇప్పుడు 5% ట్యాక్స్ అయిన తర్వాత ఎంత తగ్గింది అనేది ఏమైనా ఒక అంచనా మీకు ఉంటుంది కదా. కొన్ని వస్తువులు ఏమైనా చెప్పండి, ఏ వస్తువులు ఎంతంత రేటు తగ్గడం జరిగింది అనేది. ఆ వస్తువుల మీద ఇదివరకు 115 రూపాయలు ఉండేది, ఇవాళ 95 రూపాయలు. అంటే 20 రూపాయలు తగ్గింపు ఒక బిస్కెట్ ప్యాకెట్ మీదే కనిపిస్తా ఉంది. అలా కొన్ని వస్తువులు మీరేమైనా చెప్పగలరా? ఏదైనా 54 రూపాయలు. అంటే ఇది కేవలం ఒక కూల్ డ్రింక్ బాటిల్ మీద 20 రూపాయలు తగ్గింది. అలా కొన్ని వస్తువులు చెప్పండి చూద్దాం. ఏంటమ్మా ఇది? ఇది 370 రూపాయలు ఉండేది, 305 రూపాయలు. అంటే ఇంచుమించుగా ఎంత తగ్గిందమ్మా? 65 రూపాయలు. ఒక ఎంత వెయిట్ ఇది? అర కేజీ. అర కేజీ నెయ్యి మీద, హెరిటేజ్ నెయ్యి మీద
రూపాయలు ఉండే ప్యాకెట్ 305 రూపాయలు, అంటే 65 రూపాయలు సేవ్ అయింది. వెరీ గుడ్. ఇంకా ఈ ఐటమ్స్ ఈ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది, ఈ ప్రైస్ మీకు కూడా సేల్ ఈ ప్రైస్ ఎంత, ఈ ప్రైస్ ఇప్పుడు పాత రేట్ కూడా మీరు పూర్వం దీనికి ముందు ఉన్న రేట్ అప్డేట్, ఓల్డ్ స్టాక్ అయినా కొత్త స్టాక్ అయినా అప్డేట్ అయ్యి కదా. ఇది మనకు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఆ రోజు నుంచి కొత్త ట్యాక్స్ తోటి ఇంప్లిమెంట్ అవుతాయి. ఆ పాత సరుకున్నా కూడా ఈ జిఎస్టీ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా, కట్ అయిపోతుంది కదండి. మైనస్ అయిపోయింది, అన్ని మార్పు చేస్తారు కదా. ఇదంతా కంపెనీ కాబట్టి భారంగా ఉండదు. చిన్న చిన్న వాళ్ళు అయితే కొద్దిగా వినియోగదారుల్ని ప్రజల్ని కొద్దిగా కొంచెం వాళ్ళు చేయాలి, ప్రజలకు తెలియజేయాలి, వినియోగదారులు తెలియజేయాలి. ఇక్కడ మీలాంటి వాళ్ళు ఇక్కడ గట్టిగా ఈ స్మార్ట్ లో చేస్తే ఆ రేట్ మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్ సెట్ అయిపోతాం. ఈ రేట్ మన బ్రాండ్ కాబట్టి ఈ ఇక్కడ ప్రైసింగ్ బట్టి అది కంపారిజన్ వస్తుంది. మీరు పాత రేట్, పాత స్టాక్ అయినా కొత్త స్టాక్ అయినా కొత్త జిఎస్టీ పెట్టారు జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ 0 ట్యాక్స్ కానీ 5% ట్యాక్స్ కానీ ఉంటాయి. 99% ఐటమ్స్ 0% ట్యాక్స్ కానీ 5% ట్యాక్స్. ధరలో పెంచి జిఎస్టీ తగ్గించినట్టుగా చూపించిన ఎంఆర్పి రేటు మీద ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం జిఎస్టీ పర్సెంటేజ్ తగ్గించి అమ్మకాలు చేపట్టకపోయినా, లేదా జిఎస్టీని ప్రజలకు చేరవేయకుండా వినియోగదారులకు అందకుండా వీరు దాంట్లో ఏ విధమైన పొరపాట్లు చేసినా మరి ప్రభుత్వ పరంగా కూడా తగు విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది వ్యాపార వర్గాల వరకు కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఏదో మంచి సదుద్దేశంతో నిర్ణయం తీసుకుంది, దాన్ని ప్రజలకు చేరవేయడానికి వ్యాపార వర్గాలు కూడా సహకరించాలి. మీరు ఈ యొక్క జిఎస్టీ తగ్గించడం వల్ల ఇంకా అమ్మకాలు పెరుగుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది. అమ్మకాలు పెరిగి కొనుగోలు శక్తి పెరగడం వల్ల వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది, దానివల్ల ఉద్యోగాలు ఉపాధి వస్తుంది. అదేవిధంగా కొనుగోలు శక్తి పెరగడం వల్ల మీరు వ్యాపార వర్గాల వారు 10 వస్తువులు అమ్ముకునేవారు 20 వస్తువులు అమ్ముకోవడం ద్వారా ఇంకా ఎక్కువ వ్యాపార పరంగా లాభాలు కూడా ఆర్జించే అవకాశం ఉంటుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తప్ప ప్రభుత్వ ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఎవరు వ్యక్తిగతమైన వాళ్ళ లాభానికి ప్రయత్నించినా మరి ప్రభుత్వం దృష్టిలో వారు మరి శిక్షార్హులు. అది కూడా గమనించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ క్రాప చింతలపూడిలో దేవి నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయంలో కుంకుమ పూజలు భక్తులు నిర్వహించారు. కార్యక్రమంలో పండితులు మురళి, తాడి నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు. శ్రీ విశ్వాసో నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతవే ఆశ్వేజమాసే శుక్లపక్షే ఆశ్వేజమాసే మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ విజయ దుర్గాంబికా దేవతాభ్యమ ధ్యానవాహన శ్రీ శ్రీ విజయ దుర్గాంబికా సమస్త మంగళానుభవంతో నిత్యస్యరస్తో నిత్యమంగళానుభవంతో ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనంతరం శుద్ధ ఆచరణ్యం సమర్పయామి. ఓం శ్రీ మహాకాకం శ్రీకాంతాయ కళ్యాణ ధ్యాననేత్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాస నిత్యమంగళాని భవంతో. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ విజయ చంద్రాభాసాం జలం
వెదురుపాక విజయదుర్గ పీఠంలో దేవి శరన్నవరాత్రులలో భాగంగా 9వ రోజు దుర్గాష్టమి కావడంతో విజయదుర్గ అమ్మవారు దుర్గాదేవికి అలంకరించబడి పూజలు అందుకున్నారు. వేకువజాము నుండి అమ్మవారికి వివిధ పుష్పార్చన, కుంకుమార్చన నిర్వహించారు. మంగళవారం కావడంతో వేలాదిగా భక్తులు తరలివచ్చి సామూహిక శ్రీచక్రార్చన నిర్వహించారు. పీఠాధిపతి గాడ్ దుర్గాదేవి రూపంలో ఉన్న విజయదుర్గ అమ్మవారి మహిమను వివరించారు. మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ అమ్మవారు గాడ్ మహిమను వివరిస్తూ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. సాగర ఘోష కవి గరికపాటి నరసింహారావు అమ్మవారు గాడ్ మహిమను వివరిస్తూ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. రామచంద్రపురం కొత్తపేట ఆర్జీఓలు డి అఖిల, శ్రీకర్ దంపతులు పీఠానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాడ్ ఆశీస్సులు అందుకున్నారు. విజయదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో భారీ అన్న ప్రసాద వితరణ గావించారు. నమస్తస్యై నమో నమః యా దేవి సర్వ భూతేషు దయా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః కనకమండల మండితం షణ్ముఖం వనజ రాజ విరాజిత లోచనం నిశిత శస్త్ర సరాసన ధారణం శరవణ ఉద్భవ ఏసూతం భజే లక్ష్మీ గణపతి రాహుకేతు కొంచెం ఆడకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఎంతవరకు విరోధం లేదో మనకి మన ప్రాణం మీదకి రాకుండా ఉన్నంత కాలం మనం అబద్ధం ఆడద్దు అని అనుకోవచ్చు కదా. మనం నిజం చెబుదాం. ఎవరికి మన వల్ల అపకారం రాకుండా చూసుకుందాం. ఎన్నో వస్తుంటే అందులో లడ్డూలోంచి ఒక రవ్వ కింద పడితే అది కూడా తీసుకుని కడగత్తుకుంటారు. దేవుడి ప్రసాదం తప్పులేదు. జీవితం అంతే దేవుడి ప్రసాదం. అదే జీవితం, అదే భార్య, అదే భర్త, అదే పిల్లలు, అదే అప్పులు, అదే ఆస్తులు, అదే దుఃఖాలు, అదే సుఖాలు. ఏది మారదు. మారాలను కోరుకోకూడదు. ఎప్పుడు అమ్మవారి దగ్గర మనం దండం పెట్టాల్సింది ఒకటి, ఏమీ మార్చద్దమ్మా, అవన్నీ అలా ఉండగానే నాకు స్థిరంగా ఉండగలిగే ధైర్యం నీతో ముఖ్యం. ఎందుకు మారడం? మారే అనుకోండి, ఇంక మారిపోయి కూడా వస్తుంది. సాయంత్రం అస్తమయాన్ని చూసి నువ్వు భయపడే నువ్వు చీకటి పడిపోతుంది అనుకుంటే ఉదయం మాత్రం సుఖంగా ఉంటుందని ఎవరు చెప్తారు? అస్తమయం ఉదయం అయిపోయినంత మాత్రాన మన జీవితాల్లో అభ్యుదయాలు జరుగుతాయని ఏం లేదు. ఒక రోగం వచ్చింది తగ్గాలి, ఇంకోటి వస్తుంది దీని దుంప తెంచడానికి. అప్పుడేం చేస్తాం? ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో వేమగిరి చిన్నబాబు తాటాకిళ్లు పూర్తిగా గృహోపకరణ వస్తువులు కాలి బూడిదైంది. వేమగిరి చిన్నబాబు కుటుంబానికి తిరుమలి మిరాకిల్ మినిస్ట్రీస్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధినేత డాక్టర్ పి ప్రవీణ్ పాల్ 7,000 రూపాయల విలువ గల వంట పాత్రలు, పిల్లలకు స్కూల్ బ్యాగులు, నిత్యావసర వస్తువులు, బట్టలు, 2,000 రూపాయల నగదు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ పాల్ మాట్లాడుతూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో తాటాకిళ్లు పూర్తిగా దగ్ధమై సామాగ్రి అంతా బూడిదైపోవడం చాలా బాధాకరమైన విషయమని, మిరాకిల్ మినిస్ట్రీస్ తరపున వారికి ఆర్థిక సాయం చేయడం జరిగిందని, ఇలాగే దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి వారికి సహాయం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో వేమగిరి సత్యానందం, అబ్రహం రాజబ్బాయ్, వేమగిరి బుచ్చిబాబు, జీవన్ కుమార్ పాల్గొన్నారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామంలో 25వ తారీఖు ఈ నెల మరి సెప్టెంబర్ మాసంలో మరి ఒకరి ఇల్లు కాలిపోవడం జరిగింది. మరి వారు నిరాశలయ్యారు. దేవుని యొక్క ప్రేమను బట్టి మా యొక్క మిరాకిల్ మినిస్ట్రీ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి మరి వీరికి కావాల్సినటువంటి మరి ఫుడ్ మెటీరియల్స్, అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి వస్త్రాలు, 25 కేజీల రైసు, వారు వండుకోవడానికి కొన్ని పాత్రలు, మరి అదేవిధంగా కొన్ని దుప్పట్లు వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. కనుక ఈ మిరాకిల్ మినిస్ట్రీకి ఎవరైతే సహాయకులుగా ఉన్నారో అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో లింగవరం కాలనీ 4వ వార్డులో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని బీజేపీ పట్న బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రతిపాడు సత్య కంటి ఆసుపత్రి వారిచే మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టం వెంకటరమణ, టౌన్ ఇన్ఛార్జ్ రెడ్డి లావరాజులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ వైద్య శిబిరంలో సుమారు 200 మంది పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారని, 20
చెవి ఆపరేషన్ నిమిత్తం కంటి ఆసుపత్రికి పంపించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో కె విజయ్ కుమార్, వాడపల్లి చిన్నబాబు రెడ్డి, వరలక్ష్మి, ఎర్ర శైలజ, రాతకింద కృష్ణారావు, ప్రకాష్ జి, శ్రీనివాస్, దుర్గా, వైద్యులు టి రాము, వైద్య సిబ్బంది ప్రసాద్, సరిత, కుమారి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు మోదీ గారి జన్మదినం పురస్కరించుకుని సేవా పక్వాడ అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏలేశ్వరం టౌన్లో ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంప్కి చాలామంది వృద్ధులు, అలాగే బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మీడియా మిత్రులు రావడం జరిగింది. ఈరోజు మేము ప్రతిపాడు డాక్టర్ గారు కార్యక్రమంలో చూడటం, అలాగే కళ్ళజోళ్ళు ఫ్రేములు ఫ్రీగా ఇవ్వడం, వాటికి వచ్చిన లెన్స్ మాత్రం ఆఫ్ ఛార్జ్ తీసుకుని ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. చాలామంది ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్లో రొట్టెల పంపిణీ కానీ, స్వచ్ఛత సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ రోజుని ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం మోదీ గారి జన్మదినం పురస్కరించుకుని చేయడం జరుగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకంగా చేయడం జరిగింది. అక్టోబర్ 17 ఇంకా మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క దేశంలో అన్ని చోట్ల మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవలు చేసే కార్యక్రమం చేయమని చెప్పేసి మాకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే జాతీయ పార్టీ కూడా ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు బిఎన్ మాధవ్ గారు, అలాగే మన జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు గారు ఆదేశాల మేరకు 17వ తారీఖు నుండి రేపు వచ్చే నెల 2వ తారీఖు అంటే గాంధీ జయంతి వరకు సేవా పక్వాడ అని చెప్పేసి కార్యక్రమం మాకు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కో ఏరియాలో స్వచ్ఛ భారత్ కానివ్వండి, మొక్కలు నాటడం కానివ్వండి, ఇలాగ ఐ క్యాంపులు కానివ్వండి, ఏదైనా దేశ ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఆ బాధ్యతని చూసా తప్పకుండా క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, జాతీయ స్థాయి వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ పాల్గొని, అలాగే కూటమి సభ్యులు కూడా అంతా కలిసి ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి సహాయపడిన అందరికీ పేరు పేరున, అలాగే మన మీడియా మిత్రులకి, కూటమి నాయకులకి అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వేటకు వెళ్లి దారి తప్పి శ్రీలంకకు చేరి అక్కడ జైల్లో ఉన్న కాకినాడ చెందిన 4 మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ జోక్యంతో, ఎంపీసీ అధికారులు సహకారంతో వారి బోట్లతో సహా విడుదలయ్యారు. మంగళవారం వారు కాకినాడ బీచ్ కు చేరుకోగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యే కొండబాబు వారికి ఘనంగా స్వాగతం పలి సత్కరించారు. మరి మన అనుకోని పరిస్థితుల్లో జరిగిన సంఘటన ఇది, కావాలని చేసింది కాదు. ఇది నావిగేషన్ సిస్టంలో వచ్చిన ఇబ్బంది వల్ల మరి ఆ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడటం వారి మాటల్లోనే మనం విన్నాం. ఇది ఒక హిస్టరీ, చరిత్రలోనే ఎప్పుడు కూడా మన మనుషులు ఎవరైనా కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేస్తే తిరిగి తీసుకురావడం జరిగింది. కానీ వారి సొత్తు ఏదైతే బోటు ఉందో, వారి కష్టార్జితంతో కొనుక్కున్న బోటును కూడా తీసుకురావడం అనేది వాళ్ళ కుటుంబంలో చాలా ఆనందం నింపడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎవరు ఇబ్బంది పడినా, ముఖ్యంగా మత్స్యకారులకి సంబంధించి సముద్రంలో వేటకు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడే మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా వీరికి ప్రభుత్వ సహకారంతో నావిగేషన్ సిస్టమ్ అన్నీ కూడా మరి ఉచితంగా ఇచ్చినా కూడా కొంత టెక్నికల్ ప్రాబ్లం వల్ల వారికి కూడా ట్రైనింగ్ క్లాసులు పెట్టి భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలో మళ్ళీ ఎప్పుడు పునరావృతం కాకుండా ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ, ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా మరి 53 రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరూ, వారితో పాటు కుటుంబం కూడా రోజు కూడా దినదిన మరి ఒక నరకయాతన అనుభవించారు. ఈ రోజు వాళ్ళందరి కళ్ళలో కూడా చాలా సంతోషం నింపడం అందరికీ శుభపరిణామం తెలియజేస్తుంటే, ఇలాంటి దుర్ఘటనలో పునరావృతం కాకుండా
ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తారు. చాలా సంతోషం, ఆనందంగా ఉందండి ఈ రోజున. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ తెలుసు, గత 53 రోజుల క్రితం మన కాకినాడ వాస్తువులైనటువంటి పంతాడి బ్రహ్మానందం, కడి నౌకరాజు, చింతా నాగేశ్వరరావు, కొప్పాడి శ్రీను, ఈ నలుగురు కలిసి తమిళనాడులో రామేశ్వరం దగ్గరలో ఊర్లో బోటు కొనుక్కుని తిరిగి వస్తుంటే అక్కడ వీరికి నావిగేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక కొంచెం శ్రీలంక బోర్డర్లోకి వెళ్ళడం, అక్కడ కోస్ట్ గార్డు వీళ్ళందరినీ తీసుకోవడం, వాళ్ళ కస్టడీలో తీసుకోవడం. ఇప్పుడే చెప్పారు జరిగిన సంఘటన అంతా కూడా. వారే కాదు, ఎక్కడ ఏ బోర్డర్కి వెళ్ళినప్పుడు కూడా, బోర్డర్ దాటి ఇంకో చోటకి వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా కస్టడీలో తీసుకుంటారు. ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనలు మీకు తెలుసు. కొంతమంది ఫిషింగ్ చేస్తున్నప్పుడు కూడా కొంతమంది వాళ్ళని అడిగారు అంటారు, ఏదన్నా డ్రగ్స్ అయినా స్మగ్లింగ్ చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు, అనుమానాలతో కస్టడీలో తీసుకుంటూ ఉంటారు. అలాంటిది వెరిఫికేషన్ చేయడం కోసం వాళ్ళని కస్టడీలో తీసుకున్నారు. అయితే మనకి తెలిసిన వెంటనే మా పంతరాజు ఇలా జరిగిందని చెప్తే వెంటనే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా వివరాలన్నీ కూడా వీళ్ళ వివరాలన్నీ వారికి చేరవేసి వెంటనే సంబంధిత మంత్రి కాబట్టి అచ్చెన్నాయుడు గారితో ఫస్ట్ మాట్లాడడం జరిగింది. ఈ శాఖకు సంబంధించిన మంత్రిగా అచ్చెన్నాయుడు గారితో మాట్లాడితే వారు వెంటనే ఆ రోజున ఏదైతే ఈరోజు జరిగిన సంఘటన చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టిన తర్వాత మళ్ళీ అచ్చెన్నాయుడు గారు నాకు ఫోన్ చేసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, మీరు కూడా ఫోన్ చేయండి అంటే వారికి ఫోన్ చేయడం. అదేవిధంగా లోకల్గా మనకు ఉన్న ఎంపీ గారు మన ఉదయ శ్రీనివాస్ గారు సంప్రదింపడం చేయడం జరిగింది. అదేవిధంగా మన సానా సతీష్ గారు అందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున వారికి ఉన్న అక్కడ పరిచయాలు బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి అన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వచ్చారు. ఈరోజు ఆయన మాటల్లో చెప్పాడు, ఇప్పుడు ఎంత తొందరగా వస్తారని ఎవరు అనుకోలేదట. అంటే వేరే రాష్ట్రాలు చెప్పారట, ఇది తొందరగా పంపించడం చేయరండి. తొందరగా పంపించడానికి కారణం ఇక్కడ ఉన్నది ఏంటంటే కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఈ ఇండియాలోనే కాదు పక్క రాష్ట్రాలు, దేశాల్లో కూడా ఒక గుడ్ విల్ ఉంది. అంటే మనం పంపించిన సమాచారంలో వీళ్ళు ఫిషర్మెన్ ఏటాడుకునే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు కాదన్నది తేడా తెలివైంది. దానికి వీళ్ళు కేవలం ఏటాడుకొని బోటు కొనుక్కున్నారు, బోటు తిరిగి వస్తారన్నది ఈ ప్రభుత్వం పంపించిన నివేదిక ప్రకారంగా తేటతలమైంది. అందుకే వెంటనే పంపించడానికి అవకాశం దొరికింది మనకి ఈ రోజున. అందుకే మన కూటమి ప్రభుత్వం ఈ రోజున ఆ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంటే ఈ బోటు ఏదైతే నావిగేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక ఆ బోర్డర్కి వెళ్ళిపోయారు. ఇలాంటివి కూడా గతంలో కూడా జరిగినాయి. కానీ జరిగినప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఇటువంటి జరగకూడదని చెప్పి అప్పుడు నావిగేషన్ సిస్టమ్ అంతా కూడా మనం పర్ఫెక్ట్గా ఇవ్వాలి. అప్పుడు ఉండే కాదు, వీళ్ళకి డాట్ మిషన్స్ లేవు, ఏది కమ్యూనికేషన్ లేదు, బోట్లో ఒక ఎలక్ట్రానిక్ మిషన్ ఉండేది కాదు, వైర్లెస్ సెట్లు లేవు, ఏమీ లేవు. అప్పుడు ఆ రోజున 99లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బోట్లన్నింటికి కూడా నావిగేషన్ సిస్టమ్ అన్ని కూడా అమర్చాలని చెప్పి ఆ రోజున మిషన్లన్నీ కూడా ఏదైతే కమ్యూనికేషన్ ఇచ్చే సిస్టమ్ ఏదైతే ఉందో డాట్ మిషన్లు కానీ అదేవిధంగా నావిగేషన్ సిస్టమ్ కానీ అవన్నీ కూడా సబ్సిడీ మీద ఇచ్చారు. అందుకే మన రాష్ట్రంలో ఏటాడి వాళ్ళందరూ కూడా పక్క బోర్డర్కి వెళ్ళి పరిస్థితి లేదు. ఈ రోజున ముందు తెలిసేది కాదు, వేరే చోటకి వెళ్ళి తమిళనాడు వెళ్ళిపోయారు, పట్టుకునేవారు, మళ్ళీ విడిపించుకొచ్చేవాళ్ళు, వరుస పై రాష్ట్రం ఇంకో రాష్ట్రాలు వెళ్ళిపోయారు, వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోయేవారు, మళ్ళీ పట్టుకునే వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, ఇటువంటి పరిస్థితులు ఉంది. అందుకే ఈ రోజున మళ్ళీ ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే ట్రాన్స్పరెన్సీ ఇచ్చింది. ఈరోజు మిషన్ ఫ్రీగా ఇచ్చింది. ఈ రోజున ఇలాంటివి జరుగుతున్నాయన్న ఆలోచనతోనే ఆ ట్రాన్స్పరెన్సీ ఫ్రీగా ఇచ్చింది. ఈ రోజున అవన్నీ ఇవ్వడం వల్ల ఏంటంటే ఫిషింగ్ గ్రౌండ్ తెలిసింది, మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలిసింది, బోట్లో ప్రమాదం జరిగినా అక్కడ బటన్ నొక్కితే వెంటనే ఒడ్డుకి సమాచారం వస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితిలో ఈరోజు అన్ని విధాలా సహకరిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఈ నలుగురిని కూడా ఎంత తొందరగా తీసుకురావడం కార్యక్రమైనటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, దీన్ని సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మన ఎంపీలు ఉదయ శ్రీనివాస్ గారు కానీ, సానా సతీష్ గారు కానీ అందరు కూడా పేరున ఈరోజు ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ అధికారులు సహకరించారో వారందరూ కూడా కోస్ట్ గార్డ్ వారికి,
అదేవిధంగా సహకరించిన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి ఈరోజు మీ అందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఏంటంటే నేను ఒక 3 నెలల మట్టి బోటు కొనుక్కుందామని తూతూరు కేరళ అది తిరిగాను. తిరిగితే మొన్న 7వ నెలలో 19వ తారీఖుని బోట్ అక్కడ కొనుక్కుని మన వాళ్ళని ఒక ముగ్గురిని తీసుకొద్దాం అనేసి వెళ్ళి అన్ని అమౌంట్ అది కట్టేసిన తర్వాత 8వ నెల 2వ తారీఖు పొద్దున 8 గంటలకు బయలుదేరాను తూతూరు నుంచి బయలుదేరిన తర్వాత రామేశ్వరం 3వ తారీఖు 10 గంటలకి వచ్చాం. ఆ రోజు బ్రిడ్జి తీయట్లేదు, ఇప్పుడు బ్రిడ్జి లేపట్లేదు. రామేశ్వరం బ్రిడ్జి ధనుస్కోట్ బ్రిడ్జి లేకపోతే ధనుస్కోట్ కాడ నుంచి అక్కడ మనం అమౌంట్ కడితే తెప్పలలో తీసుకొచ్చి ఆ కణాలు చూపెట్టి యువతల పక్క పంపిస్తారు అనమాట. అప్పుడు ఏం చేయంటే తెప్పలలో ఈ పక్కకి మమ్మల్ని డ్రాప్ చేస్తారు. వాళ్ళకి భోజనం అది పెట్టి ఆఫ్ చేసి భోజనం అది పెట్టి మేము 12 గంటలకల్లా బయలుదేరిపోయాం ధనుస్కోట్ కాడ నుంచి. అది ఎదరికొచ్చి బ్రిడ్జికేసి బయలుదేరిపోతే సరిగ్గా 5:30కి నేను అలా కొంచెం సాగరపడ్డాను. డ్రైవర్ టీవీలో ఉన్నాడు. అందులోకి మళ్ళీ నేను ఇచ్చుకుని డ్రైవర్ వెనక్కి వెళ్ళి మామూలు తినగానే వెళ్ళిపోతున్నాం. బోటు ఒకే స్పీడ్లో వెళ్ళిపోతుంటే వెనకాల కోటు కొట్ట వస్తుందని నేనే చూసుకున్నాను. వెళ్ళి మళ్ళీ తిరిగి వెళ్ళి కోటు కొట్ట వస్తుంది అనే గంటలకి మనదేమో ఇండియాదేమో అనుకున్నాం. మన ఊళ్ళో వెళ్ళిపోతుంటే మన ఈ కుర్రాడు అడిగాడు ఇండియా అనేసి, లేదు శ్రీలంక అన్నాడు. మేము ఇలాగే మా రూట్లో మేము వెళ్ళిపోతున్నాం కదా అంటే, మీరు 3 కిలోమీటర్స్ లోపల నుంచి వెళ్తున్నారు మా దాంట్లో, ఇక్కడ గంజా స్మగ్లింగ్ అది జరుగుతుంది. తమిళనాడు వాళ్ళంతా అదే పని. తమిళ వచ్చి మనోడికి హిందీ వచ్చు. అడిగితే మమ్మల్ని బయటికి తోసి కూర్చొని పెట్టేసి నన్ను ముందు బయట ఎదర స్టీరింగ్ దగ్గర కూర్చొని పెట్టేసి వాళ్ళు వచ్చిన 4 వచ్చారు ముందు. మళ్ళీ అంటే ఇంకొక కోస్ట్ గార్డు వచ్చిందన్నమాట. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా బోటు కత్తర్ చేస్తారు మొత్తం ఇంకా సామాన్లు నిలిచేసి అన్ని ఏటీజెడ్ తెలుగు మాట్లాడే ఆయన వస్తాడు, మీకు లాంగ్వేజ్ తేడా కదా అని స్టీరింగ్ మొత్తం హైవే దగ్గర తీసుకుని వాళ్ళు అండర్లో ఫోన్ ఇచ్చారనమాట. బోట్ చాలా లోపల తీసుకెళ్ళిపోయారు. 4 గంటల తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద షిప్ రప్పించారు. వాళ్ళు గన్లు వేసుకుని ఎక్కేసారు ఒక 10 మంది. గన్లు వేసి మేము చేసే పనిలో అలా కూర్చిపోయి ఉంటాయి. నేను బోట్ను కూడా స్పీడ్ లాగనివ్వలేదు, కొడతారో ఏమో ఎందుకు వీళ్ళతో దెబ్బలు తినవని స్పీడ్ లాక్కనే షో చేయించాను. ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. నేను తీసుకెళ్ళిపోయి కరెక్ట్గా 5:30 నుంచి మమ్మల్ని 1 గంట చిల్లరకి శ్రీలంక తీసుకెళ్ళిపోతే అక్కడ రెడీగా ఫెసిలిటీస్ వాళ్ళు అందరూ మొత్తం అంబులెన్స్ అన్ని రెడీగా ఉన్నారు. ఇంకా మమ్మల్ని దాన్ని కూర్చోబెట్టేసారు. నరుగుని కూర్చోబెట్టేసి ఇంకా బోట్లో ఏ సామాను ఉందో పై సామాను మొత్తం ఏటీజెడ్. అక్కడ దొంగలు ఎవరంటే కోస్ట్ గార్డు, నేవీ, అందరూ ధర్మాత్తులే. ఇండియా అంటే ఒక భయం ఉంది. జైల్లో అయినా పోలీస్ అయినా రెస్పాండ్. ఇండియా ఆంధ్ర అంటే ఇంకా బాగా అభిమానం ఉంది. తమిళనాడు అంటే అభిమానం లేదు. మళ్ళీ చాలా బాగా మమ్మల్ని మాత్రం జైల్లో మాత్రం చాలా బాగా చూసేవారు. మా వాళ్ళు ఉన్నాయి ఇంకా తప్పదు అనేసి లోపడేసేసారు. భగవంతుడు ఎటు అనేసి అనుకుంటులోకి అమ్మాయి మన ఇండియన్ స్పీకరు అతను చాలా హెల్ప్ చేశాడు. అతను ఫిషరీస్ లోకల్ ఫిషరీస్ అతను కూడా చాలా హెల్ప్ చేశాడు. నన్ను మా తమిళతో మాట్లాడించాను. మనోడితో తమిళ వచ్చు చెప్పాడు. అప్పు చేసుకున్నాడు బ్యాంక్ అన్నారు. బోటు బ్యాంక్ కాదండి, మనోడు అప్పు చేసి కొనుక్కున్నాడు బోటు. చెప్పాడు పిల్లలు ఎంతమంది అన్నాడు. 2 పిల్లలండి అని. ఆడపిల్ల ఆడపిల్లండి. ఓ పిల్లకి మ్యారేజ్ అవుతుందండి మనోడు చెప్పాడు. ఓ పిల్లకి మ్యారేజ్ చేయాలైనా అని ఫిషరీస్ ఆయనతో చెప్పాడు. మీరు ఏం కంగారు పడకండి, నేను రిపోర్ట్ కరెక్ట్గా రాస్తాను. మీరు ఒక 2-3 ఆయుధాలు పోతారు, ఏం బాధపడద్దు. మీరు 15 కిలోమీటర్లు వెళ్తారు, మేము 15 కిలోమీటర్లు వస్తాం అని కోస్ట్ గార్డ్ని అక్కడ పోలీసుని ఆయనే దెబ్బలాడాడు. ఫిషరీస్ ఆయనే మీకు మాకు షరతులు ఉన్నాయి, 15 కిలోమీటర్లు మీరు రావచ్చు అనేసి ఆయన చెప్పాడండి. చెప్తే హెడ్ ఆఫీస్ ఫిషరీస్ ఆఫీస్ తీసుకెళ్ళిపోయారు. అంతరానికి మన భోజనం, బట్టలు, సబ్బు చెప్పారు. బ్రహ్మాండ 3వ తారీఖున తమిళనాడుకి బోట్ కొనుక్కుందామని వెళ్ళి 3వ తారీఖున కొనుక్కుని వచ్చేటప్పుడు 3 కిలోమీటర్స్ శ్రీలంకన్ బార్డర్లోకి వెళ్తుంటూ శ్రీలంకన్ కోస్ట్ గార్డ్ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో పెట్టిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా
వచ్చి చెప్పడం, అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మెసేజ్ తెలియడంతో ఫోన్లో మాట్లాడిన తర్వాత శ్రీలంకన్ కౌన్సిలర్ జనరల్ సాయి మురళి గారితో కూడా మాట్లాడే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఏమన్నారంటే, సార్ దీన్ని చాలా లాంగ్ ప్రాసెస్ అండి అంటే, కాదు ఇది అసలు అవసరమైతే ఎంఓఎస్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో కూడా మాట్లాడిపిస్తామని చెప్పి మాట్లాడిపించిన తర్వాత దాన్ని ఇలా చాలా ఇంకా ఎక్కువ రోజులు ఉండవలసిన దాన్ని ఇమీడియట్ వాయిదాకి తీసుకురావడం, ఆ వాయిదాకి తీసుకొచ్చి అసలు అయిపోతుంది అనుకుంటేనే మళ్ళీ కొంచెం కొంచెం కింద ఎక్స్టెండ్ అయింది కూడా దేనికి అంటే, వీళ్ళ బోటు కూడా తెప్పించడానికి మీ ఒక్కళ్ళే కాకుండా మీ బోటు కూడా తెప్పించడానికి ప్రయత్నం చేసి ఆ లీగల్ టీంతో కూడా మేము ఇక్కడి నుంచి ఫోన్ మాట్లాడతాం, సాయి మురళి గారిని నన్ను కనెక్ట్ చేయడం, అలాగే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కనెక్ట్ చేసి వాళ్ళతో కూడా లీగల్ టీంతో కూడా మాట్లాడి వీళ్ళే కాదండి వాళ్ళ బోటు కూడా తిరిగి రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో, అలాగే కొండబాబు గారు మాట్లాడటం జరిగింది, ఎమ్మెల్సీ గారు మాట్లాడటం జరిగింది, అండ్ మా జిల్లా అధ్యక్షులు అందరం కూడా ఇలా ఫ్యామిలీ మెంబర్ నుంచి వీళ్ళ వైఫ్ పాప రాత్రి 1 గంట కూడా కాల్ చేశారు, ఒకరోజు 1 o'clock కాల్ చేశారు. ఇందులో ఎవరు వైఫ్ తెలియదు. 1 o'clock కాల్ చేసిన తర్వాత కొంతమంది అమ్మాయి మాట్లాడారు. చాలా నిజంగా బాధాకరమైన విషయం. బట్ ఏంటంటే బోట్తో కూడా తీసుకురావాలి అని చెప్పి చాలా కష్టపడి కృషి చేసి వీళ్ళతో పాటు వీళ్ళ కష్టపడి సంపాదించి కొనుక్కుని ఇంకో రెండో పిల్ల పెళ్లి చేద్దామని చెప్పి కష్టపడి సంపాదించి కొనుక్కుని ఆ బోట్ను కూడా తెప్పించడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా కష్టపడి మా అందరం కలిసి సాధించుకున్నాం. నిజంగా ఫస్ట్ టైం ఇంత రిలీజ్ అయిన తర్వాత కూడా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు, సార్ నాకు చాలా ఆనందంగా ఉంది, శ్రీలంకనే మన కాకినాడ తీసుకొస్తున్నట్టు ఉంది సార్ అని అంత గర్వంగా ఆనందంగా మాట్లాడింది. నిజంగా ఆనందకరమైన విషయం. డెఫినెట్లీ ఇది ఇండియాలో ఎక్కడా జరగని విషయం, అంత ఈజీగా జరగని విషయం. చాలా తొందర సమయంలోనే అనుకున్న సమయానికన్నా కొంచెం డిలే అయినా సరే బోట్ని తెప్పించడం కోసం, వీళ్లతో పాటు బోట్ని కూడా తెప్పించడం కోసం కృషి చేసి కూటమి ప్రభుత్వంలోని అందరు నాయకులు, పైనుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ మొత్తం అందరం కృషి చేసి దీన్ని తెప్పించాం. సో నిజంగా దీనికి సపోర్ట్ చేసిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కానివ్వండి, అక్కడ సపోర్ట్ చేసిన లీగల్ టీంకి కానివ్వండి, ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసిన మొత్తం ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కోస్ట్ గార్డ్ హూ అసిస్టెడ్ ద కోస్ట్ గార్డ్, వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకురావడానికి కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ టోటలీ దగ్గరుండి తీసుకొచ్చి ఇక్కడికి ఈరోజు ఇక్కడ అప్పచెప్పడం జరుగుతుంది. సో ఇందులో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కాకినాడ మా మత్స్యకార సోదరుల్ని వెనక్కి వాళ్ళ బోట్తో పాటు వెనక్కి తీసుకొచ్చడానికి ప్రయత్నించిన మొత్తం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కరుకుదురులో ఘనంగా సరస్వతి పూజ కార్యక్రమం. పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. కొత్తపేట వ్యాపారులతో కలిసి రిలయన్స్ స్మార్ట్ మార్ట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే సత్యానందరావు. జీఎస్టీ తగ్గింపు ప్రభావం ఎంతవరకు ప్రజలకు చేరిందని అడిగి తెలుసుకున్న బండారావు. ఏలేశ్వరం బీజేపీ పట్టణ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. సుమారు 200 మంది పైగా వైద్య పరీక్షలు చేయించుకున్న ప్రజలు. శ్రీలంక నుంచి కాకినాడకు క్షేమంగా వచ్చిన మత్స్యకారులు ఘన స్వాగతం పలికి వారిని సత్కరించిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యే కొండబాబు. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.